టీఆర్ఎఫ్. ఇప్పుడు చూసామంటే మనకు 1.5 ఉంది. జనాభా పెంచాలని చెప్పి కూడా మన సీఎం గారు అందరికీ చెప్పడం జరిగింది. సో తొందరలో కూడా జనాభా పెంచే కార్యక్రమాలు పెంచాలని చెప్పేసి ఎక్కడ ఇవి కూడా మనం దీనికి అన్ని విధాల అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జనాభా పెంచడానికి మనం అన్ని విధాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకొస్తారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీమతి నెలవల విజయశ్రీ. ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిసారి ఎన్నికైన నాకు గవర్నర్ గారి ప్రసంగం అనంతరం ధన్యవాదాలు తెలియజేయటకు నాకు అవకాశం ఇచ్చిన స్పీకర్ గారైన మీకు మరియు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ మాటకు గౌరవం ఇచ్చి నిన్న జరిగిన సంఘటన గురించి నేను ప్రస్తావించకుండా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు ప్రస్తావించిన విషయానికి వస్తే నిన్నటి గవర్నర్ గారు ప్రసంగం వాస్తవాలకు దగ్గరగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది అధ్యక్ష. ఆ వెనుకబడిన రాష్ట్రాన్ని కూడా తన పాలన దక్షతతో చంద్రబాబు నాయుడు గారు తిరిగి గాడిలో పెట్టారు అధ్యక్ష. కానీ మన దురదృష్టం 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన అయిన తర్వాత మనం ఎంత నష్టపోయామో అంతకు మించి గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం వైఖరి కారణంగా నష్టపోయాం అధ్యక్ష. గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా మనం రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన మాట వాస్తవం అధ్యక్ష. అయినా కూడా ప్రజలకు మంచి చేయాలని, సంక్షేమం మరియు అభివృద్ధిని సమపాలనలో అందించాలన్న ఆలోచన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన గవర్నర్ గారు ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అందుకు ముఖ్యంగా గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముందుగా సంక్షేమ విషయానికి వస్తే గతంలో వృద్ధులు పెన్షన్ 3,000 ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి 4,000 పెన్షన్ని ప్రతి నెల 1వ తారీఖునే అందించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే గతంలో వికలాంగులకు 3,000 పెన్షన్లు ఇస్తుండగా ఇప్పుడు దాన్ని 6,000కు పెంచి వికలాంగుల అభ్యున్నతకు అలాగే వారి ఆత్మ గౌరవానికి చంద్రబాబు నాయుడు గారు తోడ్పాటు అందిస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, శాశ్వత వికలాంగులకు 15,000 ఇవ్వటం కూడా మనకు కూటమి ప్రభుత్వానికే చెల్లింది అధ్యక్ష. అలాగే పేదరిక రహిత సమాజం కోసం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పెన్షన్ల ద్వారా 8 లక్షల మంది దివ్యాంగులతో పాటు మొత్తం 64 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఇది తెలియజేయడానికి చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏడాదికి 33,312 కోట్లు వ్యయాన్ని చేస్తూ ఇప్పటిదాకా 29,281 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు సకాలంలో అందించలేని పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖునే జీతాలను అందించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడమే కాకుండా మన రాష్ట్రం అంతటా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఎంతోమంది ల్యాండ్ కష్టాలు పడుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ అండగా నిలిచి వారికి పరిష్కారం చూపించడం జరిగింది అధ్యక్ష. అలాగే పేదల ఆకలితో అలమటించకూడదు అని మంచి ఉద్దేశంతో 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు మన ప్రభుత్వం ప్రారంభించడం చాలా గర్వించదగ్గ విషయం అధ్యక్ష. అలాగే కరెంటు విషయానికి వస్తే బడుగు బలహీన వర్గాల దృష్టిలో ఉంచుకొని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే దేవాలయాల విషయాలకు వస్తే అర్చకుల గౌరవ వేతనం 15,000, అలాగే నాయి బ్రాహ్మణులు గౌరవ వేతనం 25,000 పెంచిన ఘనత మన ప్రభుత్వానికి అధ్యక్ష. అలాగే మహిళల విషయానికి వస్తే మహిళల సంక్షేమం కోసం అధ్యక్ష మన ప్రభుత్వం దీపం 2 పథకాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు లెక్కన ప్రతి మహిళకి ప్రతి ఇంటికి అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి గాను ఇప్పటిదాకా 686 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష.
అలాగే ఆరోగ్య విషయానికి వస్తే అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 1770 కోట్లు అప్పులు తీర్చి మన ఎన్టీఆర్ వైద్య సేవ అలాగే ఉద్యోగ ఆరోగ్య పథకాలను కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం మన ప్రభుత్వ నిబద్ధతను తెలియజేయడం నేను చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే అధ్యక్ష, పిల్లలు పౌష్టికాహారం కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమం అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా 35.94 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే మన చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్ట్ని కూడా 2028లోగా పూర్తి చేసే ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్న ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అలాగే ఇంకా ఇలాంటి విషయాలకు వస్తే మనం బాహుబలిలో సినిమాలో చూసినట్టు కుంతల రాజ్యం అన్నట్టు మన రాష్ట్రం అంతా గుంతల రాజ్యంగా మారిపోయింది అధ్యక్ష. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పాట్ హోల్ ఫ్రీ చేసి అన్ని గుంతల్ని పూల్చడం వల్ల మన రాష్ట్రం అంతటా రోడ్లు కూడా బాగా మెరుగుపడ్డాయి అధ్యక్ష. అలాగే రాబోయే రోజుల్లో అటు సంక్షేమ ఇటు అభివృద్ధి రెండు మరింత గొప్పగా ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు పొద్దున్నుంచి స్టూడెంట్ లాగా ప్రిపేర్ అవుతున్నారు. మీకు 5 నిమిషాలు సమయం ఉంది సార్.